మీరు దేవుని చేతిలో ఉన్నారు, పాస్టర్ జయరాజ్ గారి చేతిలో లేరు కనుక మరి అభిమానం చూపించినప్పుడు నేను వస్తాను, మీరు పెట్టి బోధిస్తుంటాను, వాక్యం చెప్తాను. అలాగే మరి మీరు ఇంకా ఎవరైనా మంచి బోధకులు ఉన్నప్పుడు కూడా పిలుచుకుని మీ సంఘం చక్కగా అభివృద్ధి అవ్వచ్చు. పూర్తి స్వేచ్ఛ ఉన్నది. మీరు దేవుని చేతిలో మనిషి, నేను కూడా దేవుని చేతిలో మనిషి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆత్మీయంగా మనం అంతా కలిసే ఉంటాం. నేను మిమ్మల్ని గౌరవిస్తాను, ఆత్మీయ తండ్రి మీద గౌరవిస్తాను, ప్రభు రాక వరకు అలా ఉంటాం మనం. కానీ అంత మాత్రాన మీరు నాకు బానిసలు కాదు. మరి సంస్థలో శాఖల్లో పెద్ద భాషలో వచ్చి ప్రబంధం పొందకూడదు, పెద్ద భాషలో వచ్చి బాప్తిసం ఇవ్వకూడదు, అన్ని పెద్ద భాషగా చేయాలి. ఈయన బొమ్మలా ఉంచుతారు. అక్కడ కాదు వర్తమానాలు లేదు. ఆయన బాప్తిసం అవ్వచ్చు, ఆయన సంస్కారం అవ్వచ్చు, ఏ భాషలను పిలిపించుకుని మీటింగ్ పెట్టుకోవచ్చు, ఆయన సమయంలో ఆయన టెంట్ మీటింగ్ పెట్టుకుని వాక్యం బోధించుకోవచ్చు. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తున్నారో అలాగా కుమారు పరిశుద్ధాత్మ నడిపించడానికి నడుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పూర్తి స్వేచ్ఛ సంఘానికి మరి సహోదరుడు యశ్వ గారికి ఉన్నది కనుక ఈ విషయాలు తేటగా మీకు బయలుపరుస్తున్నాను. కనుక ప్రభు మరి నాకు బయలుపరిచిన దాన్ని బట్టి, సహోదరుడికి బయలుపరిచిన దాన్ని బట్టి సంఘంలో దర్శనాలు ఉన్నాయి, ఆయన దర్శనం ఉంది. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఈ యొక్క దేవుని చిత్తాన్ని బట్టి వారిని మనం సంఘ కాపులు అభిషేకిస్తున్నాం. సంఘం అంతా కూడా మనసులో ప్రార్థన చేయడానికి మనం చేస్తున్నాను. యశ్వ గారు మాకుస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధమైన మా ప్రభువా, కృపగల మా తండ్రి, కొండపాలెం పరిసర ప్రాంతాల్లో సంఘ కాపురం అవసరమని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు ప్రభు. ప్రార్థన అంగీకరించిన దేవుడు, సంఘంలో ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన ఆలోచించిన దేవుడు ప్రభు. ఆ గ్రామాన్ని దీవించారు తండ్రి. నీ దాసులు జోసెఫ్ గారు పరిశుద్ధాత్మ పిలుపు చెప్పిన సంఘాన్ని ప్రారంభించారు నాయన. ఆ సంఘాన్ని స్థాపకుడు జోసెఫ్ గారు నాయన. ఆయన్ని పిలిచినప్పుడు ఇదిగో తండ్రి ఆ సంఘాన్ని ప్రభు నేను శ్రద్ధ తీసుకుని సహోదరులు పంపించారు. ఆ సంఘానికి ఎంతోమంది సహోదరులు సహకరించారు తండ్రి. ఇంతవరకు సహకరించి సహోదరులు దీవించండి, ఆ సంఘాన్ని దీవించండి, ఆ సంఘాన్ని ప్రేమించి ఒక పర్మనెంట్గా పాస్టర్ దయచేసిన స్తోత్రం తండ్రి. ఇదిగో నీ కుమారులు, మీ దాసులు, మీరు పేరు పెట్టి పిలిచిన మీ దాసులు యెషయా గారిని మీరు చూపించిన దానికి అనుమతిగా ప్రభువా యేసుక్రీస్తు చేతులు ఉంచారు తండ్రి. ప్రభువా యేసుక్రీస్తు అభిషేకించున్నాను తండ్రి. ఈ రోజు నుంచి బలంగా పరిశుద్ధాత్మ వీరిలో దిగువచ్చును గాక. ఈ క్షణం నుంచి నీవే మన హృదయం జీవించును గాక. ఈ క్షణం నుండి నీ ఆత్మని ఆలోచన ప్రకారంగా నీ ఆలోచనకు ప్రభావం శరీరం ఉండు గాక. నీ యొక్క నోటికి నోరుగా ఉండు గాక. నీ ఆత్మకు ఒక దేవాలయం ఉండు గాక ప్రభా. మీ చేత నడిపించబడి సంఘాన్ని బలమైన వాక్యాహారం ఇచ్చి మీరు అప్పగించిన మందలను భద్రంగా కాపాడి వాక్యంగా పోషించి ఆ దిన బల నమ్మకమైన దాసులు మీ చేత ఘనతమైన ప్రభావం పొందుగాక తండ్రి. ఏరియాలో 200 ఆత్మ దిగొచ్చినట్లుగా, పెంతెకొస్తేలో పరిశుద్ధాత్మ బలంగా సంఘం దిగివచ్చినట్లుగా, చివరి కాలంలో అపోస్తలుడు పౌలు గారి మీదకి అగ్నిస్తంభం దిగివచ్చినట్లుగా తండ్రి, ఈ చివరి కాలంలో ప్రవక్త అబ్రహాము గారికి ప్రభువా ఏ